వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు స్క్వేర్ మిర్రర్ ఆరి వర్క్ అనేది చూద్దాం. నేను ఆల్రెడీ మిర్రర్ అనేది ఫ్యాబ్రిక్కి గ్లూ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మిర్రర్ ఎడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇప్పుడు పంచ్ చేశాను కదా, ఆ ప్లేస్లో మనకి కార్నర్ కవర్ అయ్యేటట్టు ఒక షార్ట్ స్టిచ్ అనేది వేసుకుంటాం. నెక్స్ట్ ఆ ఎడ్జ్ పక్కనే ఒక లాంగ్ స్టిచ్, మళ్ళీ కార్నర్ కవర్ అయ్యేటట్టు ఒక షార్ట్ స్టిచ్ క్రాస్గా వేసుకుంటాం. కార్నర్స్లో ఆ మిర్రర్ ఎడ్జ్ అనేది కవర్ అయ్యేటట్టు చూడండి. మిర్రర్ ఎడ్జెస్లో స్ట్రైట్గా ఒక లాంగ్ స్టిచ్, ఆ కార్నర్స్లో మాత్రం క్రాస్గా ఒక షార్ట్ స్టిచ్, ఒక లాంగ్ స్టిచ్. ఇంకా మిర్రర్ ఎడ్జెస్ అనేవి మనకు కనపడుతుంది కాబట్టి ఇంకొక రౌండ్ సేమ్ ప్రాసెస్ మనం వేయాలి. ఒక లాంగ్ స్టిచ్, ఎడ్జెస్లో ఒక చిన్న క్రాస్ స్టిచ్. చూడండి, సెకండ్ రౌండ్కి మిర్రర్ ఎడ్జెస్ అనేవి మనకి కవర్కి పోయాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టిచ్ ఏంటంటే మిర్రర్ కార్నర్స్ అనేవి మనకి షార్ప్గా ఉండటానికి వేస్తాం. చూడండి, థర్డ్ స్టిచ్ ఏంటంటే సెకండ్ రౌండ్లో వేసినట్టే ఒక లాంగ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ కార్నర్ షార్ప్ ఉండటానికి ఒక షార్ట్ స్టిచ్ వేసుకుంటాం. చూడండి, ఆ స్క్వేర్ షేప్ అనేది డిఫైన్ అవడానికి మనం థర్డ్ రౌండ్ అనేది యూస్ చేస్తాం. ఆ థర్డ్ రౌండ్లో ఏంటంటే స్క్వేర్ షేప్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ ఉండటానికి ఒక షార్ట్ స్టిచ్, ఒక లాంగ్ స్టిచ్ వేసుకొని మొత్తం స్క్వేర్ షేప్ అనేది మనం ఎడ్జెస్ అనేవి షార్ప్ చేసుకుంటాం. స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండటానికి చైన్ స్టిచ్ అనేది మనం అవుట్లైన్గా ఇస్తున్నాం. అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. గ్రాండ్గా ఉండాలనుకుంటే బీడ్ స్టిచ్ అయినా ఇవ్వచ్చు మనం అవుట్లైన్. ఓకే, స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. ఇది స్క్వేర్ మిర్రర్ ఆరి వర్క్లో ఫస్ట్ టైం. Okay, thank you. Subscribe to my channel.